ఎన్నో కుటుంబాలలో దేవుడు నాకు తెలుసు అనుకుంటున్న వారికి నా మనవి, మీరింకా దేవుడు మిమ్మల్ని తెలుసుకోలేరు. దేవుడు మిమ్మల్ని తెలుసుకోవాలంటే ఆయన మిమ్మల్ని పరిశోధించాలి. వైద్యుడు రోగిని పరిశోధించిన రీతిగా మిమ్మల్ని పరిశోధించాలి. కూర్చుండుట, లేచుట, నీవు పడుకొనుట, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎరిగి ఉండాలి. నీ హృదయము, నీ ఆలోచనల్ని పరిశోధించాలి. నీ మార్గాన్ని కూడా ఆయన పరిశోధించాలి. అన్నీ పరిశోధించిన తరువాత ఆయన పరిశోధనకు తగిన వ్యక్తివిగా కనిపిస్తే అప్పుడు నీ ముందు ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ వెనుక కూడా నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. నీ మీద ఆయన చెయ్యి పెడతాడు, పెట్టి నిన్ను బలపరుస్తూ వస్తాడు. ఈ రీతి కృప దేవుడు మీకు దయచేయాలని నా మనవి. ప్రతి తల్లిదండ్రి కూడా జాగ్రత్తగా మీ బిడ్డల్ని పెంచాలని ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాను.